గారు గారు అలాగే ప్రైమ్ నైన్ వ్యక్తులు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గారికి కార్తీక్ గారికి నమస్కారం. రైట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, మహిళలపై ఇన్ని అఘాత్యాలు జరుగుతున్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నారు అనే ఒక వాదన కూడా వినిపించారు పేర్ని నాని. మరేంటి, ఎందుకు స్పందన లేదు, ఎందుకు దీనిపైన మాట్లాడలేదు, కారణం ఏంటి? మేము ఎన్నికలు ప్రశాంతంగా నిర్వర్తించాలి అని ఇవాళ సీఎం గారు పోలీస్ ఆఫీసర్స్ తో కానీ పోలీస్ క్యాడర్ తో కానీ ఇవాళ మీటింగ్ చేయడం జరిగింది మేడం. అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని సీఎం గారు ఆ సమీక్ష నిర్వహించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కనుక ఏ రకంగా ఉండేది అంటే కలెక్టర్లతో సమీక్షలు చేస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కనుక మీరు తిట్టండి, బూతులు కుట్టి సమాధానం చెప్పండి అని చెప్పేటువంటి సంస్కృతి గత సీఎం గారు చేస్తే ఇవాళ శాంతి భద్రతలు ఎక్కడా కూడా దెబ్బతినకుండా ప్రశాంతంగా ఓటరు వాళ్ళ హక్కుని వినియోగించుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకి లోన్ కాకుండా మీరు ఎన్నికలు నిర్వహించడంలో కానీ ఎన్నికలోని కూడా ఎక్కడికక్కడ అంటే వాళ్ళు సీఎం గారు మీటింగ్ పెట్టారంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు పెట్టలేదు, ఎందుకు మాట్లాడలేదు అంటే కనుక సీఎం గారే అన్ని సమీక్షలు చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆయనే నిర్ణయాలు తీసుకుని వెళ్తున్నప్పుడు డిప్యూటీ సీఎం గారు దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదండి. గతంలో ఇదే డిప్యూటీ సీఎం గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, హోంశాఖ కొంచెం విఫలమవుతుంది, ఎక్కడికక్కడ కట్టడి చేయలేకపోతున్నారని మాట్లాడితే ఆయన మీద ఎన్ని విమర్శలు చేశారో చూసాం. అక్కడ చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అల్లరమూకలు ఎవరైతే ఉంటారో రౌడీయిజం గూండాయిజానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కూటమి నాయకుల మీద కూడా దాడులు పాల్పడుతూ ఉంటే ఆ రోజు హోంమంత్రి గారిని ఒక రకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూడండి, మీరు జాగ్రత్తగా చేసుకుని వెళ్ళండి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, వీళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకోండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని ఏ కోణంలో వీళ్ళు తీసుకుని వెళ్ళారు గత వైసీపీ నాయకులు అనేది సెకండరీ మేడం, మొత్తం అందరూ ప్రజలందరూ కూడా చూశారు. కానీ వాళ్ళు చూసుకుంటే కనుక ఓటర్ అనే వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఎనామస్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంచాయతీలన్నీ కూడా ఎక్కడా కూడా నామినేషన్ కూడా ప్రతిపక్షాలను వెయ్యనీయకుండా ఎనామస్ చేసేయండి, ఎదురు తిరిగిన వాళ్ళని లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి ఆస్తుల వివాదాల్లో కానీ ఫ్యామిలీ గొడవలు కానీ ఎలాంటి ఉన్నా సరే కానీ అవన్నీ తెర మీదకి తీసుకురండి, వాళ్ళని అక్కడ వ్యక్తిత్వ హననం చెయ్యండి అని చెప్పి ఎనామస్ అయిపోయినటువంటి ప్రతి పంచాయతీకి కూడా 25 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు ఆశ చూపించి కొన్ని పోటీలో లేకుండా ఎనామస్ చేసుకున్నటువంటి కొన్ని పంచాయతీలు చూసాం మేడం. ఆ తర్వాత ఆయన ఆ పంచాయతీలకి మొండి చేయి చూపించారు. ఒక్కొక్క పంచాయతీలోని 18 లక్షల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు అన్నది అది పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి చాలా మంది గ్రామ సర్పంచులకి తెలుసు. తర్వాత వచ్చి మా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామ సర్పంచులు వైసీపీలో పార్టీలో పనిచేసినటువంటి గ్రామ సర్పంచులు కూడా మా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వాపోయినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా చూశారు. అంటే ఇలాంటి ఒక క్రూరమైనటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఈ రోజుకి కూడా ఎలాగ ప్రజల్లో పనిచేస్తుంది, ఎలాగ ఒక క్రిమినల్ మెంటాలిటీతో పనిచేస్తుంది అన్నది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు చూస్తే అక్కడ పోలీసులని చూడరు, పోలీస్ వ్యవస్థని చూడరు, కాలర్ పట్టుకుంటారు వెళ్ళి ఆ పోలీస్ వ్యవస్థలో. పేర్ని నాని కూడా అదే రకంగా దురుసుగా వెళ్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళు నిర్వర్తిస్తుంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళని సప్త సముద్రాలు అవతలున్నా సరే నేను లాక్కొచ్చి పడేస్తాను అని చెప్తారు. లాక్కొచ్చి పడేయడానికి వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాడర్ లో వీళ్ళందరూ కూడా చదువుకుని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు చిన్న వ్యక్తులేం కాదండి. 5 ఏళ్ళు పాలిటిక్స్ లో మీకు అధికారం ఇస్తే మీరు ఉంటారు, వాళ్ళు 30 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ వాళ్ళు పరిపాలన చేస్తారు. వాళ్ళు ఎంత స్టామినాతో పనిచేయాలి, అది ఏ ప్రభుత్వం అన్నా మేడం వాళ్ళని అంటే ఐఏఎస్ లో ఐపీఎస్ ని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే కనుక ఆయన సీఎం గా ఎప్పుడు కూడా ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళ హయాంలోనే జరిగింది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చాలా మంది వాళ్ళు కూడా చాలా వరకు ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలమని కాకుండా ప్రజలకు అనుకూలంగా ఎలా పని చేయాలన్న విధానంతోనే వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి
ఖచ్చితంగా దీని మీద వైసీపీ ఉక్కుపాదం మోపాలని చూస్తుంది, దీని మీద రాజకీయం చేయాలని చూస్తుంది. ఇంకో మేడం ఇంకో మాట కూడా చెప్తున్నారు. పేరు నాని గారు వచ్చి వాళ్ళ వైఫ్ ఆ రోజు రేషన్ బియ్యం అక్రమ నిల్వల విషయంలో ఆ రోజు ఎలాంటి తెర మీదకి వచ్చింది, పేరు అనేటువంటి వ్యక్తి ఏ రకంగా కాళ్ళు పట్టుకొని మాట్లాడాడు అన్నది కూడా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు, మేము మర్చిపోలేదు. ఇదే పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి మహిళల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వీడేదో వీళ్ళు భార్య పక్కన దోకున్నాడు పేరు నాని అనేటువంటి వ్యక్తి, ఆ మహిళల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇటు మా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఇటు సీఎం గారు కావచ్చు ఆ రోజు మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పినప్పుడు ఇదే పేరు నాని అనేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి చాలా హుందాగా వ్యవహరించారు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ. అంటే ఆ రోజు సేఫ్ జోన్ లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆ మాట మాట్లాడాడు. ఇవాళ ఒడ్డు దాటేశాడు మేడం. ఆ తర్వాత ఇవాళ తిరిగినటువంటి ఆ పడవని తగిలేయాలి, దాన్ని తిప్పి ముంచేయాలి. ఇలాంటి కదా అవకాశాన్ని బట్టి మాట్లాడుతున్నారంటారు. అంతే మేడం. ఈయనేంటి మేడం మళ్ళీ ఈయనే చెప్తూ ఉంటారు ఏమనంటే మళ్ళీ ఎవరో నేను మావయ్య అంట, ఆ మావయ్య కాళ్ళు పట్టుకున్నానంట, ఆ మావయ్య ఎవరిని తీసుకొస్తున్నారు, డైరెక్ట్ గా సీఎం గారి పేరు తీసుకొస్తున్నారు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు మావయ్య అని అన్నట్టు వేరే టీడీపీ నేత విమర్శించినట్టు ఆ రోల్ లోకి సీఎం గారిని తీసుకుని వస్తున్నారు. అంటే ఎంత గుంటనెక్క వేషాలు వేస్తాడో అన్నది పేరు నాని చూస్తే అర్థమైపోతుంది మేడం. ఈ జగన్ మావయ్య ఏం చెప్తే అదే విశ్వాసంలో కుక్కలతో పోటీ పడేటువంటి పేరు నాని గారు ఎప్పుడు కూడా జగన్ మామయ్య ఏం చెప్తే అదే ఒక చంటి బిడ్డలాగా విని మాట్లాడతాడు. ఎవరు కాళ్ళు పట్టుకోమంటే ఆపదలో ఉన్నప్పుడు, ఎవరు కాళ్ళు పట్టుకోమంటే, ఎవరు కాళ్ళు మొక్కమంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతాడు. ఇవాళ అన్ని సేఫ్ జోన్ లోకి వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అక్కడ ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళని ఎలాగ మట్టి కరిపించి పంపించారో రేపు పొద్దుట లోకల్ బాడీలో కూడా ఇంతకన్నా ఘోరంగా, అంటే వైసీపీ పార్టీ అనేది షటర్ మూసేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ అని పేరు నాని లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళ వల్లే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు లోకల్ బాడీలో ఇంకా సర్వనాశనం అయిపోవడానికి వీళ్ళు తెర మీద చేస్తున్నట్టు యాక్టింగ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది మేడం. రైట్ శిరీష గారు, ఇప్పుడు లోకల్